సినీ నటుడు రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 18 లోపు రాజ్ తరుణ్ తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. BNS సెక్షన్ 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. సినీ నటుడు రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 18 లోపు రాజ్ తరుణ్ తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. BNS సెక్షన్ 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. ఇక ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాజ్ తరుణ్ కి నోటీసులపై డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, టాలీవుడ్ హీరో అయినటువంటి రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ గత 2012 నుంచి ఇప్పటి వరకు కూడా అతనితోటి సహజీవనం కొనసాగించాను, రిలేషన్లో ఉన్నానంటూ కూడా ఆమె కొన్ని ఎవిడెన్స్లను డాక్యుమెంట్లను కూడా ఇవ్వడం జరిగింది. గత 2012 నుంచి అతనితో రిలేషన్లో ఉన్నటువంటి విషయాలపైన మొత్తం ఎవిడెన్స్తో పాటు డాక్టర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా రూపొందిస్తూ వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇటు నార్సింగ్ పోలీసులకు అందజేయడం జరిగింది. అయితే గత కొన్నేళ్ల నుంచి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా 2014లో తనను అబార్షన్ చేయించారు అనే విషయాలపైన వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాటు, అదేవిధంగా రాజ్ తరుణ్తో జరిగినటువంటి కన్వర్జేషను, 12 ఏళ్ల పాటుగా తాను రిలేషన్లో రాజ్ తరుణ్తో ఉన్నాను, అతనికి 70 లక్షల రూపాయలను కూడా తాను ఇచ్చి రాజ్ తరుణ్ను ఆదుకున్నాను, తామిద్దరము భార్యాభర్తలుగా కొనసాగాము అంటూ మరో మహిళ అయినటువంటి సినీ నటి అయినటువంటి మాల్వి మల్హోత్రా తోటి సంబంధాన్ని ఏర్పరచుకొని తనని నెగ్లిజెన్స్ చేసి వదిలేశాడు అనే విషయాలపైననే ఇటు నార్సింగ్ పోలీసులకు లావణ్య అనే యువతి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు గత వారం రోజుల నుంచి రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి విషయాలపైన ఒకసారిగా ఇటు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే రాజ్ తరుణ్ పైన కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు 493, 420, 506 వంటి 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 493 సెక్షన్ చూసినట్టయితే పెళ్లి చేసుకొని మోసం చేసినటువంటి విషయాలపైననే 493 కేసు, అదేవిధంగా 420తో పాటుగాను 506 3 సెక్షన్ల కింద కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత కూడా లావణ్యకు 41 CRPC నోటీసులు ఇచ్చి ఆమెకు సంబంధించినటువంటి వివరణను, ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లను అన్నింటినీ కూడా పూర్తిగా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్ తరుణ్కు ఈ నెల 14వ తేదీన నోటీసులు జారీ చేశారు. 18వ తేదీలోగా నార్సింగ్ పోలీసుల ఎదుట హాజరు కావాలి, ఎక్కడున్నా కూడా పోలీసుల ముందు హాజరు కావాలంటూ రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రాజ్ తరుణ్పై గత వారం రోజుల క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నుంచి కూడా రాజ్ తరుణ్ మొత్తానికి ఇక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా అతని ఉనికి లేదు. మొత్తం ఆయన చూసినట్టయితే మాల్వి మల్హోత్రా ఉన్నటువంటి ఏదైతే హీరోయిన్ ఉందో ఆ హీరోయిన్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మండి ప్రాంతంలో ఉన్నట్లుగా పోలీసులు భావించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మొత్తానికి రాజ్ తరుణ్కు ఇచ్చినటువంటి నోటీసులకు మరి రాజ్ తరుణ్ ఎలాంటి రిప్లై ఇస్తారు, అదేవిధంగా లావణ్య యువతి గత 12 ఏళ్ల నుంచి రిలేషన్ కొనసాగిస్తున్నాను, అదేవిధంగా తనతో రాజ్ తరుణ్ తోటి మ్యారేజ్ అయిందని ఇచ్చినటువంటి ఎవిడెన్స్లను పోలీసులు దాన్ని ఏ విధంగా చూస్తారు, అదేవిధంగా ఇప్పటివరకు నమోదైనటువంటి సెక్షన్లు చూసినట్టయితే పెళ్లి చేసుకొని మోసం చేశారనే విషయంలోనే 493 ఎవిడెన్స్, అదేవిధంగా BNS సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారంగా చూసినట్టయితే 43 సెక్షన్ల కింద కూడా రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇక రాజ్ తరుణ్ వర్షన్ చూసినట్టయితే తనకు అంటే లావణ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు, గతంలోనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే తనకు పరిచయం అయింది, గత కొన్నేళ్ల నుంచి మాత్రం తను వేరుగా ఉంటున్నాననే వెర్షన్ను ఇటు మీడియాకు వ్యక్తం చేశారు. కానీ పోలీసులకు మాత్రము మరి ఇప్పుడు 43 సెక్షన్ BNSS సెక్షన్ ప్రకారంగా కూడా ఇచ్చిన నోటీసులకు, అదేవిధంగా రాజ్ తరుణ్పై నమోదైనటువంటి 493, 420, 506 సంబంధించినటువంటి సెక్షన్ల కింద నమోదైనటువంటి ఎవిడెన్సులు, అదేవిధంగా లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్కు ఆధారాలను కూడా జోడిస్తూ కూడా తగినటువంటి ప్రూఫ్లను కూడా ఏ రకంగా మోసం చేశాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎలా వదిలేశాడు, మాల్వి మల్హోత్రా ప్రమేయం ఏంది అనే విషయాలపైననే ఇటు లావణ్య నార్సింగ్ పోలీసులకు
కొన్ని డాక్యుమెంట్లను కూడా ఇవ్వడం జరిగింది. దానిపైననే మరి పోలీసులు ఇటు రాజ్ తరుణ్ను విచారించేందుకు గాను ఈ నెల 18వ తేదీలోగా ఎక్కడున్నా కూడా నార్సింగ్ పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇటు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ మరి దానికి ఏ విధంగా ఈ 18వ తేదీలోగా ఎలాంటి రిప్లై ఇస్తారనేది చూడాల్సినటువంటి అంశం.